హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తండేల్ చిత్రం అయితే ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఫుల్ మూవీకి సంబంధించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ చైతన్య గారికి మనం అందరం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోయినట్టే చాలా బాగుంది తండేల్ చిత్రం. అయితే మెయిన్గా సాయి పల్లవి గారి గురించి కూడా చెప్పాలి. ఆవిడ చాలా బాగా యాక్ట్ చేస్తుంది, మంచి యాక్ట్రెస్ అనే మనకు తెలుసు. ఫర్ ద ఫస్ట్ టైం నేను సాయి పల్లవి గారిలో ఇంత ఎమోషన్ క్యారీ చేయగల సత్తా ఉందని అయితే ఫస్ట్ టైం నేనైతే చూడడం. సో తండేల్ చిత్రం ఎలా ఉంది ఓవరాల్గా అంటే చాలామందికి నచ్చట్లేదు, డివైడ్ టాక్తో నడుస్తోంది, ఎక్కడో ఉప్పిన లేకపోతే ఇంకేదో ఒక లవ్ డ్రామా ఎంత కలిసింది. ఇదివరకే వాళ్ళు లవ్ స్టోరీ అనే ఒక చిత్రం చేశారు, అందులో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, సేమ్ కైండ్ ఆఫ్ బాండింగ్, సేమ్ ఆ సినిమాలో చూసినట్టే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఇలాగే సేమ్ సిమిలారిటీగా ఉందని చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ మీరు ఒకసారి వెళ్ళి క్లియర్గా చూస్తే మాత్రం ఆ కథకి, ఆ కథాంశానికి, అక్కడ జరిగే ఆ సిచ్యువేషన్స్కి, ఇక్కడ జరిగే ఈ నేటివిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. అదే తెలంగాణ పూర్తిగా. బట్ ఇది కోనసీమ అంటారా ఏమంటారు, శ్రీకాకుళం స్లాంగ్ ఉంటుంది. ఇక్కడ స్లాంగ్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఈ స్లాంగ్కి సంబంధించి చాలా వరకు నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది, సరిగ్గా వర్కౌట్ చేయలేదు అని. నేను అదే ఫీల్ అయ్యాను ఎక్కడ ఫస్ట్ 40 minutes ఫస్ట్ హాఫ్ చూసే టైంకి. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేశారు, ఎంతో కొంత బెటర్ చేసి అయితే దాన్ని ఫర్వర్ సెటిల్ చేశారు. అయితే ఇక్కడ నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే నాగ చైతన్య గారు ఇదివరకు లవ్ స్టోరీ టైంలో సాయి పల్లవి గారు డామినేట్ చేసి పడేశారు, ఆవిడ ముందు ఆ పర్ఫార్మెన్స్ అనేది తేలిపోయిందని చాలామంది మాట్లాడారు. బట్ ఈ చిత్రం చూస్తే మాత్రం మీ ఒపీనియన్ ఖచ్చితంగా మారుద్ది. ఎందుకంటే ఆ జాలర్ యొక్క డెప్త్ ఏదైతే ఆ లుక్ ఉంటుందో, ఆ రగ్గుడ్ లుక్ ఉంటుందో, ఆ తండేల్ అనే ఆ క్యారెక్టరైజేషన్కి సంబంధించి, సో అలా మేక్ ఓవర్ కానీ, ఆయన తీసుకున్న ఎఫర్ట్, ఆయన తీసుకున్న ఆ కష్టం, అదంతా కూడా మీకు సినిమాలో క్లియర్గా తెలుస్తుంది. చాలా న్యాచురల్గా, చాలా అంటే ఎంత డెప్త్కి వెళ్ళిపోయి ఎంతో రీసెర్చ్ చేసి ఆ తండేల్ చిత్రాన్ని అయితే వాళ్ళు తెరకెక్కించినట్టు తెలిసింది. అండ్ నాగ చైతన్య గారు కూడా అంతే కష్టపడ్డారని కూడా అర్థమవుతుంది. కాకపోతే తండేల్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చిత్రానికి వెళ్తే మంచిదని అయితే నా అభిప్రాయం. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కడో మీకు కొంచెం సాటిస్ఫై అవ్వరని అయితే నా అభిప్రాయం. సో ఫస్ట్ హాఫ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్లో స్టోరీ టెల్లింగ్లో భాగంగా స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే సాయి పల్లవి యొక్క లవ్ పెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా మూవ్ అవుతుంటుంది. రాజు క్యారెక్టరైజేషన్ ఉంటుంది, సాయి పల్లవిది బుజ్జితల్లి అనే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ బుజ్జితల్లి అనేది లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ నిబ్బా వర్డ్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు. చిట్టి తల్లి, బుజ్జి తల్లి, తిన్నావా, పడుకున్నావా, ఇలా మాట్లాడుకుంటారు కదా. సో వాళ్ళకి బాగా సింక్ అవుతుంది తప్ప కొంచెం ఈ లవ్ డ్రామా నచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఇది సింక్ కాదు, ఏంట్రా ఇది తలనొప్పి అనిపిస్తుంది. సో లవ్ మీద రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే లవ్లో ఉన్న వాళ్ళు చిత్రంకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే కన్నీళ్ళు కూడా పెట్టుకుంటారు అనమాట, అంత డెప్త్ ఎమోషనల్గా తీశారు. ఓకే, తర్వాత ఆ రాజు క్యారెక్టరైజేషన్ చూస్తున్నంతసేపు బాగానే అనిపించింది. బట్ తండేల్గా వచ్చేసరికి మాత్రం ఎక్కడ కూడా ఆ సింక్ అయితే అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే తండేల్ అనే ఏదైతే ఆ వర్డ్ ఉందో అది యాక్చువల్లీ వినడానికి చాలా గ్రాండ్గా వినపడుతుంటుంది, చాలా గొప్పగా ఉంటుంది తండేల్ అనేది. బట్ ఆ తండేల్ అనే క్యారెక్టరైజేషన్కి వాళ్ళు ఇచ్చే ఆ బిల్డప్కి మనం ఇప్పటివరకు తండేల్ ఊహించుకుని దీనికి ఎక్కడ సింక్ అవ్వదు. నాగ చైతన్య గారు దాంట్లో ఇమ్మడలేకపోయాడు. ఓకే, తండేల్ అంటే ఒక లీడరు, అందరినీ బాగానే మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఒక స్ట్రెంగ్త్ అనే ఫీలింగ్ ఉంటుంది తప్ప నీకు ఆ తండేల్కి ఒక జస్టిఫికేషన్ రాదు. ఒక ప్రేమికుడుగా, ఒక అమ్మాయి బాగా డెప్త్గా ప్రేమించిన వ్యక్తిగా క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అయిందేమో కానీ తండేలుగా ఎక్కడ అవ్వలేదు. బట్ ఓకే, అండ్ ఇక్కడ ఒక సాంగ్ గురించి మాట్లాడుకోవాలి, నమో నమ శివాయ. ఈ సాంగ్కి సంబంధించి నాగ చైతన్య గారు డ్యాన్స్ కూడా ట్రై చేశారు. బట్ సాయి పల్లవి మీద ఆబ్వియస్గా తెలిపోతాడు, అది వేరే విషయం. సో ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. బట్ ఇప్పుడు సెకండ్ హాఫ్కి వెళ్ళిపోయే టైంకి స్టోరీ అంతా కూడా డెప్త్ ఎమోషన్తో నడుస్తుంటుంది. నేనైతే ఫస్ట్ 40 minutes ఏంట్రా ఎమోషన్స్ పండట్లేదు, వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, నిండు నూరేళ్ల సావాసం సాంగ్ ఉంటుంది అల్లరి నరేష్ది మరియు సదాది, అలా కనపడుతుంది ఏంటి, ఆ ప్రేమ ఏంటి, వీళ్ళేంటి అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎమోషన్స్ ఎక్కడ కూడా అంత ట్రిగ్గర్ అవ్వలేదు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశారంటే ప్రతి 5 minutesకి, ప్రతి 10 minutesకి కళ్ళలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి, అంత ఎమోషనల్గా ఆ డ్రామాని తెరకెక్కించారు. మామూలుగా సాయి పల్లవి ఎమోషన్స్ పలికించడంలో బాగా చేస్తుంది. బట్
చందు మొండేటి డైరెక్షన్స్ నాకు బాగా అనిపించాయి. ఐ మీన్ ఆ డైరెక్షన్ వే బాగా అనిపించింది. సో చిన్న చిన్న ఎమోషన్స్, చాలా చిన్న చిన్నవి మనలో ఎమోషనల్ బయటకు వచ్చేలాగా, మనం ఎమోషనల్ అయ్యేలాగా చేశాడు ఆ డైరెక్షన్. మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ వైజ్ ఒకసారి మాట్లాడుకుంటే ఓవరాల్గా మ్యూజిక్ అంతా ఓకే, బట్ ఎక్కడో కొంచెం ఒక వెలితి ఏంటి అంటే, బాగుంది కదా అని చెప్పి గేమ్ చేంజర్లో టన్ అనేదాన్ని ఎలా అయితే వాడారో తమను, ఇక్కడ డిఎస్పి కూడా అదే వాడాడు తండేల్లో. నా బుజ్జి తల్లి అనేదే ఎక్కువ దీనికి తిరుగుతూ ఉంటుంది, అని వస్తుంటుంది. అది ఇరిటేటింగ్ అనిపించింది, ఎక్కువసార్లు వద్దు అది. ఓకే, కొంచెం వరకు ఎమోషనల్ చేయాలంటే చాలు, మరి ఎన్నెన్నిసార్లు అంతంతసేపు వినలేం కదా. అదొక్కటి కనుక చూసుకొని ఉంటే బాగుండేది. అండ్ సెకండ్ హాఫ్ గురించే మాట్లాడాలి ఎక్కువగా, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఏం పెద్దగా లేదు. సెకండ్ హాఫ్ నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంది. బట్ మీకు చాలా కైండ్ ఆఫ్ స్టోరీస్, చాలా కైండ్ ఆఫ్ ఇలాంటివి చూసే ఉంటారు. అంటే మన ఇండియన్స్కి మరియు పాకిస్తానీలకు మధ్య జరిగినటువంటి పోరులో మన ఇండియన్స్ ఎలా నష్టపోయారు, ఎంత ఖడ్గం చిత్రం నుంచి చూస్తున్నాం మనం. అలాంటిది. అండ్ రీసెంట్గా సీతారామం కూడా అలాంటిది ఇది కూడా. కానీ మీరు ఖచ్చితంగా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేస్తారు. బట్ ఇంకొకటి ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా తగ్గించి చేశారు అబ్బా, నిజంగా మాట్లాడుకుంటే. ఎందుకంటే నాగచైతన్య గారి మార్కెట్ ఎంత అంటే 20 CR వరకే ఆయన మార్కెట్. అదేంటి లవ్ స్టోరీ 50 CR కలెక్ట్ చేసిన, అది శేఖర్ కమల మరియు సాయి పల్లవి ఆ స్టోరీ మ్యాజిక్ తప్ప. యాక్చువల్లీ నాగచైతన్య గారికి ఏంటంటే ఉన్న మార్కెట్ వాల్యూ 20 CR గ్యారంటీ, మినిమం 20 కోట్లు కొడుతుంది సినిమా. సో ఆ వాల్యూ ప్రకారమే చిత్రాన్ని తెరకెక్కించారు. సో ఓకే, ఒక పల్లెటూరు డ్రామా, ఎక్కడో పాకిస్తాన్కి వెళ్తారు వస్తారు, ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ చందు మొండేటి గారు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే ఏదీ లేదు, నిజంగా ఏదీ లేదు. సో చాలా మైల్డ్గా ఉంటుంది సినిమా అంతా కూడా, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా చిత్రం చూడండి, వెళ్ళండి. ఎందుకంటే ఈ ఫిబ్రవరిలో ఇదే మంచి సినిమా అనేది నా అభిప్రాయం. ఇంకే సినిమా లేవు కూడా. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా February 14th లవర్స్ అందరూ కూడా ఈ చిత్రాన్ని అయితే గ్యారంటీగా చూడండి, అస్సలు మిస్ చేయకండి. మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నిజంగా కూడా చాలా ఎమోషనల్ అవుతారు. సో ఇదైతే నా సజెషన్ అనమాట. సో నాకు ఓవరాల్గా ఈ చిత్రానికి 5కి 3.4 వరకు అయితే రేటింగ్ ఇద్దాం అనిపించింది. సో ఇది నా రేటింగ్ మాత్రమే, నా అభిప్రాయం మాత్రమే, జనరల్ ఆడియన్స్ కాదు. సో మీకేమనిపించిందో సినిమా చూశాక, లేకపోతే మీరు సినిమా చూడడానికి వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి అనే చెప్తాను నేను. సో రైట్, ఇది తండేలకు సంబంధించి ఓవరాల్ ఫుల్ రివ్యూ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు చూస్తుంటే. రైట్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ నుండి దేవా ఛానల్, నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.